Zenith Group వారి Ixora 2.5, 3 and 3.5 BHK ultra luxurious apartments, JNTU హైదరాబాద్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. నిన్న జరిగినటువంటి ఉగ్రదాడి ఏదైతే ఉందో అది భారతదేశాన్ని మొత్తాన్ని కలిసివేసింది. ప్రపంచవ్యాప్తంగా కూడా దాన్ని ఖండించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి మల్కజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ గారు ఒకసారి మాట్లాడిద్దాం. సార్, నిన్నటి ఘటన చూసాం. అడిగి మరి హిందువులా కాదా అని ఐడీలు చెక్ చేసి వాళ్ళ మీద ఊచకోత సార్ డైరెక్ట్గా అటాక్ హిందువులనే కూడా టార్గెట్ చేసుకొని చెప్పుకున్నారు. సార్, ఆ దాడికి మీరు ఏం చెప్తారు సార్? మొట్టమొదటిగా దీన్ని ఖండిస్తూ ఉన్నాం. తప్పకుండా దీని వెనుక ఉన్న శక్తులెవరో వ్యక్తులెవరో మూల్యం చెల్లించక తప్పదని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. భారత సహనాన్ని ఓపికను పరీక్షించే ప్రయత్నం చేస్తే మాడి మషైపోతారని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడిప్పుడే కొన్ని సంవత్సరాలుగా జమ్మూ అండ్ కాశ్మీర్లో ప్రశాంతత నెలకొని ఇవాళ అభివృద్ధి దిశగా ప్రయాణం చేస్తున్న ఈ సందర్భంలో భారత ప్రజానీకమంతా కూడా అక్కడ గొప్ప ప్రకృతి అందాలతో వెలిసిలేటువంటి ఆ ప్రాంతంలో పర్యాటకులకు పోతున్న సందర్భంలో వాళ్ళ మీద ఏరి కోరి వాళ్ళు ఎట్లయితే రక్తాన్ని చవి చూసిందో డెఫినెట్గా దీన్ని భారత జాతి అంతా కూడా గుండెల్లో పెట్టుకుంటుంది. భారత జాతి అలా కన్నీళ్ళతో వాళ్ళకి నివాళులు అర్పిస్తూ ఉంది. తప్పకుండా సందర్భం వచ్చినప్పుడు వాళ్ళకి గుణపాఠం చెప్పి తీరక తప్పదని చెప్పి హెచ్చరిస్తూ ఉంది. సార్, కొద్ది రోజుల్లో అమర్నాథ్ యాత్ర ఉంది. దాన్ని అడ్డుకునేందుకే ఈ కుట్రలు అనేది కూడా కొంత చర్చ జరుగుతుంది. దొంగచాటుగా దెబ్బ తీస్తుండొచ్చు, కానీ దేశం జడవదు. తప్పకుండా అమర్నాథ్ యాత్ర చేసి తీరుతాం, వాళ్ళకు జవాబు చెప్తాం. కుటుంబాలకు ఏం ధైర్యం ఇస్తారు సార్? నిజంగా అంటే వాళ్ళకు ఎన్ని రకాలుగా ఆ కుటుంబాలకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేసినా వాళ్ళకు తీర్చలేంది. డెఫినెట్గా భారత జాతి మాత్రం వాళ్ళకు గుండెల్లో పెట్టుకుంటుంది. వాళ్ళకు నిజమైన నివాళి, అలాంటి ముష్కలను కట్టడి చేయడమే, వాళ్ళ భర్తం పట్టడమే నిజమైన నివాళిగా భావిస్తాం. సార్, మోడీ వచ్చాక ఇదే అతిపెద్ద ఉగ్రదాడి. అంత ఇంటెలిజెన్స్కు సంబంధించి ఏదైనా వైఫల్యం ఉందని అనుకుంటున్నారా సార్? మోడీ వచ్చాక ఇదే పెద్ద అటాక్. యాక్చువల్గా ఇది దొంగచాటుగా చేసిన దెబ్బ మేము నమ్మినాం. ఎందుకంటే 2 సంవత్సరాలుగా అక్కడ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ లేవు, అసలు తుపాకుల మూతలు లేవు, రక్తపు టేరులు లేవు. వాడ స్వేచ్ఛగా బిజినెస్ చేసుకుంటూ ఉన్నారు, స్వేచ్ఛగా తిరుగుతూ ఉన్నారు టూరిస్టులు. కాబట్టి డెఫినెట్గా దీన్ని రివ్యూ చేసుకుంటాం. ఇట్లాంటి పునరావృతం కాకుండా ఉండడానికి కావాల్సిన చర్యలను కూడా చేపడతాం. పాకిస్తాన్ ఉందనుకుంటున్నారు సార్ వెనకాల? ఎందుకంటే జనరల్ ఇలా ఈ దేశంలో జరిగిన బాంబ్ బ్లాస్ట్లు అన్నీ కూడా, ఇలా లుంబిని పార్కులో జరిగిన, హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్లో జరిగిన, ఇవాళ గోకుల్ చాట్ దగ్గర జరిగిన, మీకు తెలుసు వాళ్ళు ఎవరు పట్టుకున్నప్పుడు, ఇలా బాంబేలో జరిగినటువంటి తాజ్ హోటల్ మీద జరిగిన దాడి సందర్భం కూడా వాళ్ళు ఎక్కడ ట్రైనింగ్ పొందిల్లో, వాళ్ళు వెనుక ఉన్నటువంటి దుర్మార్గులు ఎవరో అర్థమవుతుంది. కాబట్టి డెఫినెట్గా ఇప్పటికే పాకిస్తాన్లో వాళ్ళ దేశాన్ని వాళ్ళు నడుపుకోలేక, అక్కడ ప్రజానికానికి ఆకలి తెచ్చే దమ్ము లేక, అక్కడ ప్రజలలో అసలు విశ్వాసాన్ని కోల్పోయి ఇలాంటి డెస్పరేటెడ్గా ఇలా ప్రశాంతంగా మన దేశంలో ఇలాంటి చర్యలకు ఉపక్రమిస్తున్నట్టుగా స్పష్టంగా కనపడతా ఉంది. డెఫినెట్గా పోయే కాలం వస్తే ఇట్లే ఉంటుంది వాళ్ళకి. డెఫినెట్గా దీన్ని మూల్యం చెల్లిస్తారు. ఇంకొకటి సార్, చివరిగా అమెరికా ఉపాధ్యక్షుడు మన దేశంలో పర్యటిస్తున్నారు. ఆయనకు కూడా ఏదైనా అయ్యింటే, ఇప్పటికి అమెరికా అధ్యక్షుడు కూడా దాన్ని ఖండించినప్పుడు సిచ్యువేషన్ ఉంది, కానీ కొంత ఇతర దేశాలకు వేరే సంకేతాలు పంపిస్తారనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. అటువంటిది ఉందని అనుకుంటున్నారు? జనరల్గా ఇట్లాంటి అమెరికాలో జరిగినాయి, ఇట్లాంటి ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ట్విన్ టవర్స్ మీద దాడి జరిగింది, అంత మాత్రాన మొత్తం దేశ రక్షణ వ్యవస్థ అంతా విఫలం చెందిన మనం అనలేము. ఇట్లాంటి దొంగ దాడులు తప్పకుండా ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి. నిన్న అమెరికన్ అధ్యక్షుడు కూడా ఇది మేము ఖండిస్తున్నామని చెప్పిండు. ప్రపంచం టెర్రరిజానికి వ్యతిరేకంగా ముందుకు రావాల్సి ఉంది. దీనికి నిన్న వాళ్ళు హిందువులనే పనిగట్టుకొని హతమారుస్తుండొచ్చు, కానీ ఇలా సిరియాలో జరిగిన దాడులు కావచ్చు, నీకు ఇరాన్లో జరిగిన దాడులు కావచ్చు, ఇరాకులో జరిగిన దాడులు కావచ్చు, ఇవన్నీ వాళ్ళు చంపుకునేవి అనేకం ఉన్నాయి. దానికి మానవత్వం ఉండదు, దానికి నీనా అనే తేడా ఉండదు. టెర్రరిజమే. ఇవాళ ఎవడు పొంచి పోషించినా మళ్ళీ దాంట్లోనే వాళ్ళు మాడి మసైపోతారు. థ్యాంక్ యూ సార్. ఇది ఒకవైపు పిరికి పందే చర్య, దానికి సంబంధించి కూడా పాకిస్తాన్ డెఫినెట్గా దీని వెనకాల పాకిస్తాన్ ఉంటుంది. పాకిస్తాన్ వాళ్ళ దేశానికి సంబంధించినటువంటి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు వాళ్ళకి సరిపోదు, కానీ ఇటువంటి చర్యలతో భయపెట్టాలని చూస్తే ఊరుకోం. దానికి ప్రతి చర్య కూడా కన్ఫామ్గా ఉంటుందని చెప్తూనే, మరొక పక్క పాకిస్తాన్ ఉన్నా ఎవరున్నా సరే కానీ ప్రపంచ దేశాలు దీన్ని ఖండించవలసినటువంటి అంశం కాబట్టి ప్రతి దేశం దీన్ని ఖండిస్తుంది. వాళ్ళకి డెఫినెట్గా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడమే కాకుండా వాళ్ళ నమ్మినదాన్ని కూడా నమ్మక ద్రోహం చేశారంటూ కూడా ఎంపీ ఈటెల రాజేందర్ ఫైర్ అవుతున్నారు. కెమెరామెన్ గజపతో శ్రీధర్, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.